మనతో పాటు యూనివర్సిటీ స్టూడెంట్ బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు రాష్ట్ర నాయకులు విషయాలు ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వస్తున్నాడు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నా అంటే మీరు చూడొచ్చు, ఒక 1 ఫీట్కి పోలీసులను పెట్టుకొని భయపడుకుంటూ వచ్చే ముఖ్యమంత్రి అదొక హోదాతో వస్తుండా, భయపడకుండా వస్తుండా నాకు అర్థమైతలేదు. ఇప్పుడు అర్ధరాత్రికి వెళ్ళి అరెస్ట్లు చేసుకొని మా బీఆర్ఎస్పీ నాయకులు అందరు ఇంట్లల్లో పోయి అరెస్ట్ చేసుకొని బయటకు వచ్చిండు. మేమంటే ఏదో బయట పడ్డా దేవుని దయ వల్ల. నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను వ్యతిరేకించాలనే. నేను ఒక్కనైనా సరే ఒక్కరిని వచ్చి ఇగో మీరు చూస్తున్నారు ఈ రోడ్డు మీద నిలబడ్డా, వీళ్ళతో భయపడి కాదు. అరెస్ట్ అయినా బరాబర్ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నా వల్ల అయ్యేది నేను చేసేది ఇరుతా అని చెప్పి నేను నీ ముందు చెప్తున్నా. నేను ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎన్ని అరెస్ట్లనే వేసుకొని మా బీఆర్ఎస్పీ నాయకులు మామూలుగా కాదన్న, రాత్రికి వెళ్ళి నాట్ ఓన్లీ బీఆర్ఎస్పీ వివిధ మా విద్యార్థి సంఘాలు అందరిని అరెస్ట్ చేసిరన్న. అది కొంతమందిని ఏంటంటే లాకప్లో పెట్టిరని చెప్పి విన్నాం మేము. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పేందో నాకు అర్థమవుతలే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డి ఈడి దాకా వస్తున్నావు నాకు అర్థమవుతలే. మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు మన పురుగుల మందు మన అన్నంలో పురుగులు వచ్చినాయని చెప్పి అందరు కలిసి రోడ్డు మీద ధర్నా చేసింది. ఇప్పుడు ఓయూ మొత్తంలో పోలీసు వాళ్ళే ఉంటారండి. ఒక 5-6 వేల మంది పోలీసు వాళ్ళు ఉంటారు, విద్యార్థులు లేరు. పోలీసులతోనే రేవంత్ రెడ్డి వచ్చాడు మీటింగ్ పెట్టుకుంటుంది తప్ప విద్యార్థులను కాదు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు ఏమేమి హామీలు ఇచ్చిండు, మరి ఎంతవరకు అవి సాల్వ్ అయినాయి, ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసారు? ఇక్కడ హామీలకు దండం పెట్టాలి. ఈ మా హామీలు ఇచ్చిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా ఫస్ట్ అడుగుమని చెప్పు. ఆ హామీలే కరెక్ట్ చేయనోడు ఇక ఈ ఓయూకి వచ్చి ఏం చేస్తాడో నేను అడుగుతున్నా. తిట్టేటోడు ఈయననే. విద్యార్థి ఓయూలను ఏమని తిట్టినా బిర్యానీ పెట్టేటోళ్ళు రాబాయి మీరు ఎటుంటట్టు మాట్లాడతారా, నేననే కదా పోయింది. మళ్ళీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో తుపాకు పట్టుకొని కారెక్కి వచ్చింది కదా మేమందరం. అప్పుడు విద్యార్థులందరూ కొట్లాడితే నువ్వేమో మాకు ఆపోజిట్గా తుపాకీ పట్టుకొని కారెక్కిన రోజు మాకు ఇంకా గుర్తుంది ఆ విజువల్స్ అన్ని. మళ్ళీ ఆ రోజు ఏమైంది? ఈరోజు వస్తున్నావు రేవంత్ రెడ్డిను, ఈరోజు ఎట్లా వస్తున్నావు? పోలీస్ బందోబస్తుతో వస్తున్నావు. నువ్వు దమ్ము ఉంటే పోలీస్ బందోబస్తు లేకుండా అడుగుపెట్టు మేమంటే ఏందో చూపిస్తాం. ఇప్పుడు పోలీసులు ఇప్పుడు నీకున్న పవరే పోలీస్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు వస్తున్నావు కదా, అది కూడా ఏం చెప్పనీకి వస్తున్నావు నాకు అర్థమైతలేదు. రైట్. ఇక్కడ మరి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్నాయి, మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ అన్ని రౌడీయిజము, మర్డర్లు, బెదిరింపులు, విలమాసు, రెడ్డిలు తప్ప కనీసం ఒక బీసీ నిలబడితే ఇవాళ కూడా 2 హత్యలైనాయి అన్న. నిన్న హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ జవహర్ నగర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. హైదరాబాద్ జవహర్ నగర్లో కూడా ఒక మర్డర్ అయింది. ఇక మీరు చూస్తుంటారు ఎటు పోయినా పోలీసులు ఇక విజువల్స్ అన్ని పోలీసులదే. ఒక్కరు కూడా రోడ్డు మీద ఉండొద్దు అంటారు. మళ్ళీ ఏం జనికి వస్తుండో నాకు అర్థమైతలేదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి? మేము అందరం దిగొచ్చామనుకోని పోలీస్ బందోబస్తు కూడా సరిపోదు. మేము ఓన్లీ మా బీఆర్ఎస్వీకే నువ్వు ఒక 3-4 ప్యాట్రోన్లు పెట్టుకున్నావు అంటే 2000 మంది మా బీఆర్ఎస్వీ వాళ్ళకి పెట్టుకుంటేనే నువ్వు ఈరోజు నిలబడుతున్నావు. మేము అందరం అనుకున్నాం అనుకో, మొత్తం స్టేట్ మొత్తం పోలీసు వాళ్ళు వచ్చినా సరే ఆ రోజు కూడా వస్తుంది, త్వరలో ఆ రోజు వస్తుంది, ఆ రోజు చూపిస్తాం కూడా. రైట్. మరి ఇక్కడ విద్యార్థి నాయకులకు నాకేంటి అంటే, నేను ఇక్కడ గవర్నమెంట్లో ఉండి నేను అన్ని ఫామ్ చేసిన కాబట్టి నేను యూనివర్సిటీకి రావడానికి నాకు హక్కు ఉంది, నేను వస్తున్నా విద్యార్థి నాయకులతో మాట్లాడడానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకొని వస్తున్నాడు ఈరోజు. మరి దీన్ని ఎట్లా చూడుస్తున్నారు మీరు, ఎట్లా ఏమంటున్నారు? ఆడ విద్యార్థి నాయకులు ఎవరు ఉన్నారన్నా? నువ్వు చర్చ పెట్టాలంటే విద్యార్థి నాయకులతో పెట్టు, నిజంగా చదువుతున్నావుతో పెట్టు, ఓయూ క్యాంపస్లో పెట్టు. నువ్వు ఆడ నిజం చెప్పాలంటే అందరికి మొత్తం హైదరాబాద్లో పోలీస్ స్టేషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అమ్మ విద్యార్థులతో. నువ్వు చేసేది ఏముంది? ఎవరితో మీటింగ్ పెడతావు? ఆడ ఎండిపోయిన ఖాళీ కుర్చీలు ఆ లోపల ఉన్న వాళ్ళని లేడీస్ని ఆన్లైన్లో తెచ్చి కూర్చోబెడుతున్నావు. సగం మీ వాళ్ళు ఎస్బీ వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్నారు. దగ్గర 12 వర్షాలు మొత్తం మీ వాళ్ళే నింపిస్తారు కదా. ఎవరితో ముచ్చట్లు పెడతావు? నువ్వు చెప్పేది ఈ దెబ్బలు కొట్టే రకం కాదు ఓయూ అంటే. అందుకే కదా నువ్వు ఈ భయంతోనే కదా గత 2 రోజులకి వెళ్ళి స్కెచ్ చేసుకొని అందరిని లేవట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినావు. మరి ఇప్పుడు ఎట్లా చూస్తారు? మీరు లాంటి వాళ్ళు కొంతమంది బయటనే ఉన్నారు కదా, మరి ఏంటి? ఇగో తప్పదన్నా, ఇక నాకు తెలుసు ఇప్పుడు దాకా కూడా అరెస్ట్ చేద్దామని చూసిరు. మేము ఎట్లనైనా సరే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటా, ఒక్కనైనా సరే ఒక్కడిని నిలబడతా. హైదరాబాద్ నుంచి మా బీఆర్ఎస్పీ నాయకుడుగా నేను ఒక్కనైనా నిల్చొని ఆ రోడ్డు మీద కూర్చొని నేను అడ్డుకునేందుకు నేను ఏం చేయాలో చేయడానికి నేను రెడీ ఉన్నా. 100 మంది కాదు, మా బీఆర్ఎస్ ఒక్కడైనా సరే ఏం చేస్తాడో అది చేసి చూపిస్తాడు. 100 మందితో సమానం అది ఇచ్చిపెట్టి. కానీ ఇక మా మిత్రులని విద్యార్థులను అందరూ చేసుకున్నప్పుడు ఒక్కనైనా కొట్లాడాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అంత భయమో ఉండే. ఎందుకండి విశాల్ గారు, మరి కేవలం బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ విద్యా సంఘాల నాయకులపైన కేసు అవుతున్నాయి అంటే, ఏపీపీ వాళ్ళు ఉన్నారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పెట్టలేకుండా ఓన్లీ టార్గెట్ ఎందుకు అవుతున్నారు? మా బీఆర్ఎస్పీ కదా అన్న రోడ్డుకి కూర్చున్నది, మా బీఆర్ఎస్పీ కదా అన్న ఏదంటే ధ్వంసం చేసేది, మా బీఆర్ఎస్పీ కదా అన్న గురుకుల పాఠశాలలు ఏమైనా అయితే ముందు పోయేది,
మా బీఆర్ఎస్వై కదన్న శ్రీ చైతన్యనారాయణ కళాశాలలో ఏమన్నా అయితే దాన్ని అడ్డుకునేది మా బీఆర్ఎస్వై కదన్న ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళ దగ్గర కొట్లాడింది మా బీఆర్ఎస్వీ కదన్న కలెక్టరేట్ ముట్టడి చేసేది మా బీఆర్ఎస్వీ కదన్న పోలీస్ స్టేషన్లని ముట్టడి చేసేది అడ్డుకునేది డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసేది మళ్ళీ బీఆర్ఎస్వీని అడ్డుకోకపోతే అరెస్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారన్న అంటే వాళ్ళు కూడా గదే అంటున్నారు, ప్రతిదీ ఏ సంస్థ రాకుండా ఏ కంపెనీలు రాకుండా ఏది కూడా రాష్ట్రానికి రాకుండా అడ్డుపడుతున్నదో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సరే నువ్వు గ్లోబల్ సమితి అని చెప్పి పెట్టినావు, నేను వచ్చిన వాళ్ళు ఎవరు ఎంతమంది వచ్చారు? బయట నుంచి 130-140 డెలిగేట్స్లు వచ్చారు. వివిధ రెస్టారెంట్ మా దాంట్లో పెట్టినావు. నిన్న గ్లోబల్ సమితికి పోతే మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఢిల్లీ, కర్ణాటక, ఇక ఇండియాలో ఇక్కడ నుంచే కదా ప్రతినిధులు తెచ్చి నువ్వు షోకేజ్ చేసి కూర్చోబెట్టింది. మా అంటే ఎంతమంది ఉన్నారు? నువ్వు హోటల్లో రూములు తీసుకొని ఆ డెలిగేట్స్ నాడు పెట్టినావు. వాడు జస్ట్ చూడనీకి వచ్చిందని నేను అనుకుంటున్నా. వాడు ఏం పెట్టుబడులు పెట్టినా ఇచ్చిపెట్టు. నువ్వు ఇచ్చింది ఎవరికి? నువ్వు ఇచ్చింది అదానికి, అంబానీకి, అంబానీ కొడుకుకి వంతారా అని చెప్పి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి ఇంకో జూ పార్క్ అలొకేట్ చేసినావు. బాలీవుడ్ ఓన్కి ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళకి అలొకేట్ చేసినావు తప్ప నువ్వు మాకు పనికొచ్చేవి ఏం చేసినావు? మాకు ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నావు? నువ్వు ఎన్ని కోట్లు పెట్టుబడులు పెడితే నాకేంది? మాకు కావాల్సింది ఏంది? తెలంగాణ అభివృద్ధి పక్కన పెడితే మా లాంటి విద్యార్థులకు ఎంతమందికి ఉపాధి పెడుతున్నావు? ఎంతమంది అవుట్సోర్సింగ్ ఇస్తున్నావు? ఎన్ని జాబులు ఇస్తున్నావు? ఒక కంపెనీ ఇక్కడికి వచ్చిందంటే ఆ కంపెనీ ద్వారా నీకు ఎన్ని జాబులు వచ్చినాయనే కదా అన్న మేము చూసుకుంటాం. నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఎన్ని కోట్లు వస్తే నాకేంది? అది వచ్చేది ప్రభుత్వానికి కదా, మా జాబ్లకా. మేము కోరుకునేది ఏంది? ఒక కంపెనీ ఆ ఫ్యాక్టరీ వస్తుందంటే ఆ ఫ్యాక్టరీలో మా లాంటి విద్యార్థులు, నా సోటి సోదరులు ఆయనకి మనం యూజ్ అయితే కదా అన్న. నువ్వు ఎన్ని గ్లోబల్ సమితులు పెడితే మాకేంది? నువ్వు ఇన్ని లక్షల కోట్లు తెచ్చిండు, అన్ని వందల కోట్లు తెచ్చిండు, ఇవన్నీ పేపరు ప్రెస్ మీట్లకు తప్ప దేనికి మనకు వస్తలేదు. అంటే ఇప్పుడు చివరిగా చెప్పండి, దాదాపుగా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను ఎంతమందిని అరెస్ట్ చేసారు, ఎక్కడెక్కడ పెట్టారు వాళ్ళని అరెస్ట్ చేసి? అంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఎస్ఎఫ్ఐకి, పీడిఎస్కు, ఏపీబీపీకి, అంటే రకరకాల విద్యా సంస్థలకు సంబంధించి స్టూడెంట్స్ లీడర్లను ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ దగ్గర పోలీస్ స్టేషన్స్ అన్ని నిండిపోయినాయి అన్న. ఓయూ వస్తుంటే ఎక్కడో కుక్కట్పల్లిలో ఉన్న మా బీఆర్ఎస్ నాయకుని తీసుకొని అరెస్ట్ చేశారు. ఓయూ 7 ఉంది, కుక్కట్పల్లి 7 ఉంది. అంత భయం ఎందుకు? నేను అదే అంటున్నా కదా. ఉప్పల్ అవతలు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, మేడిపల్లిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇబ్రహీంపట్నంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ హైదరాబాద్ పొల్యూషన్స్ కాదన్న, మొత్తం ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ అన్ని పొల్యూషన్స్ అన్ని మా విద్యార్థులు నిండిపోయినాయి. అందుకే కదా మేము అందరం అరెస్ట్ అయినామనే మనోడు బయటకు వచ్చాను. అదే కానీ మేము అరెస్ట్ లేకపోతే బయటికి రామని చెప్పు కదా. నాయన నరసింహారెడ్డి ఫ్లైఓవర్ కూడా ఎక్కువ రేవంత్ రెడ్డిను. ఓకే రైట్. ఇది అంటే విషయాలు ఒక్కటే చెప్పదలుచుకున్నాడు. నేను ఎప్పటికప్పుడే మనల్ని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులను అయితే 2 రోజుల నుంచి అరెస్ట్ చేస్తున్నారు. సో మేము మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రిని కంపల్సరీ అడ్డుకొని తీరుతాము, యూనివర్సిటీకి రాకుండా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, లేకుంటే ఏపీబీపీ కావచ్చు, పీడిఎస్ కావచ్చు, వివిధ విద్యార్థి నాయకులను ఎక్కడికెక్కడనే అంటే సిటీ అవుట్స్కట్ పోలీస్ స్టేషన్ల, సిటీ పోలీస్ స్టేషన్లలో కాకుండా, గెటర్కి సంబంధించి కాకుండా సిటీ అవుట్స్కట్లలో కూడా అరెస్ట్ చేసి ఇక్కడ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వస్తున్నాడు. కొంతమంది కావాల్సిన వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, లేకుంటే విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, లేదంటే పోలీస్ యంత్రాంగం అయితే సూటిగా వాళ్ళ గురించే పనిచేస్తున్నది, వాళ్ళ గురించే ఉంటుంది. కాబట్టి వాళ్ళని విద్యార్థుల్లాగా తయారు చేసి ముందు సీట్లలో కూర్చొనబెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నది. మరి యూనివర్సిటీ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఏ విద్యార్థి నాయకులను కావచ్చు, లేదా సిన్సియర్గా చదువుకున్న వాళ్ళని కావచ్చు, ఎవరైనా సరే ప్రశ్నిస్తారు అని చెప్పేసి అందరినీ కూడా ఎక్కడికెక్కడనే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేసింది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేయబోతున్నది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి చేసింది ఏంది, ఎంతమందికి జాబ్ క్యాలెండర్లో ఎంతమందికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ప్రకారం ఎంతమందికి వాళ్ళు లబ్ధి పొందిరో అది చెప్పాలే తప్ప ఇప్పుడు యూనివర్సిటీకి ఏమి ఇస్తాడు, ఎందుకని వస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం అనేది అయితే జరుగుతున్నది. ఇలాంటి నాయకులను ఇప్పటికే దాదాపుగా వందలాది మందిని అరెస్ట్ చేసిరు అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.